హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యురేషియా దేశాలకు సంబంధించి ఎస్సీఓ మీటింగ్స్ అనేటివి జరుగుతున్నాయి అన్నమాట. ఎస్సీఓ మీటింగ్స్ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అంటే ఈ యురేషియాకు సంబంధించినటువంటి దేశాలు ఏవేవి ఉన్నాయో ఆ దేశాలన్నీ ఒక గ్రూప్, ఎస్సీఓ గ్రూప్ అన్నమాట. సో ఈ గ్రూప్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేది చైనాలో జరుగుతుందన్నమాట. అంటే 2024లో ఈ మీటింగ్ అనేది పాకిస్తాన్లో జరిగింది. మన జైశంకర్ గారు వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ 2025లో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీఓ సమావేశాలలో రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాన్ మరియు ఇండియా, ఈ అన్ని దేశాలు, యురేషియాకు సంబంధించినటువంటి అన్ని దేశాల అధ్యక్షులు అనేవారు చైనాలో మీట్ అవ్వబోతున్నారు అనమాట. అయితే ఈ సమావేశాలు అనేటివి 4 లెవెల్లో సమావేశాలు ఉంటాయండి. అంటే ఫస్ట్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, అంటే మనకు అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, అలాగా ఫస్ట్ వచ్చేసి ఈ దేశాలన్నిటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అనే వాళ్ళు మీట్ అవుతారనమాట. మీట్ అయ్యి చర్చించుకుంటారనమాట. అలానే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు వెళ్ళినప్పుడు ఈ చైనా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాంగ్ గే అనే వ్యక్తితోటి మన ఈ కేదార్నాథ్ గురించి జియోగ్రాఫికల్ గా, అంటే ఇప్పుడు ఈ కేదార్నాథ్కి వెళ్ళాలంటే టిబెట్ గుండా వెళ్ళాలన్నమాట. ఈ చైనా ఏం చేస్తుంటదంటే ఈ టిబెట్కి సంబంధించినటువంటి బార్డర్లను మూసేయటము, మన భారతీయ భక్తులు ఎవరైతే కేదార్నాథ్కు వెళ్ళాలనుకుంటారో వారిని ఆపేయటము, అంటే దీన్ని ఒక ఆయుధంగా వాడుతుందన్నమాట. దీని గురించే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు వాంగ్ కి చెప్పారనమాట. అయితే ఇంకా సెకండ్ లెవెల్ మీటింగ్స్కి వచ్చేసరికి ఆయా దేశాల డిఫెన్స్ మినిస్టర్లు అనే వాళ్ళు మీట్ అవుతారనమాట. అయితే మన దేశ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ చైనా వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొన్నారనమాట. అయితే థర్డ్ లెవెల్ మీటింగ్స్కి వచ్చేసరికి నేషనల్ ఫారిన్ మినిస్టర్స్ అనమాట. మన దేశ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు వెళ్లాల్సి ఉంది అనమాట. తర్వాత ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు అనే వాళ్ళు వీళ్ళు వెళ్ళి మీట్ అవుతారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ లెవెల్ మీటింగ్ వరకు జరిగాయి. మన దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి మ్యూచువల్ డాక్ట్రైన్ మీద ఆయన సంతకాలు చేయలేదన్నమాట. ఈ మ్యూచువల్ డాక్ట్రైన్ అంటే ఏంటంటే ఈ గ్రూప్ లో ఉన్నటువంటి దేశాలన్నీ వాళ్ళు ఏ అంశాల మీద పనిచేయాలి, ఏ అంశాల మీద అభివృద్ధి చెందాలి, ఏ అంశాలను అరికట్టాలి అనేసి అదొక ప్లాన్ గా పెట్టుకుంటారనమాట. సో అందులో ఉన్నటువంటి అంశాలు ఈ ఎస్సీఓ గ్రూప్ లో ఉన్న ప్రతి దేశము చదువుకొని అవి వారికి సమ్మతం అనిపిస్తే అందరూ సంతకాలు పెడతారనమాట ప్రతి దేశంలో. అయితే మన రాజ్నాథ్ సింగ్ గారు ఆ డాక్ట్రైన్ మీద సంతకం చేయలేదన్నమాట. ఎందుకంటే ఈ చైనా అనేది పాకిస్తాన్ కి ఎంత జిగిరి దోస్తో మనకు తెలుసు అనమాట. అయితే ఈ సమిట్ లో ఈ చైనా అనేది ఏం చేసిందంటే ఆ డాక్ట్రిన్ లో ఎక్కడే గాని పహల్గామ్ తీవ్రవాద దాడి గురించి మెన్షన్ చేయలేదు అందులో. అయితే వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే పహల్గామ్ తీవ్రవాద దాడి అని మెన్షన్ చేయకుండా రీజనల్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పేసి అందులో ఒక చిన్న మాట అందులో మాట్లాడారనమాట. ఈ తీవ్రవాదానికి సంబంధించి వాళ్ళు తీవ్రవాదం అనకుండా దాన్ని దాటేస్తూ ఈ చైనా అనేది ఇంత పెద్ద భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి ఈ తీవ్రవాద దాడులు, తీవ్రవాద అంశాలను దాంట్లో మెన్షన్ చేయకుండా రీజనల్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పేసి, అంటే తీవ్రవాదం అనేది అసలు ఒక సమస్యే కాదు అన్నట్టు చైనా అనేది దాని గురించి పోరాడాల్సింది పోయి దాన్ని చిన్న చూపుతోటి పక్కన పడేయటం, అంటే ఇగ్నోర్ చేస్తుంటారు అన్నమాట. అయితే ఈ చైనా, పాకిస్తాన్ కలిసి ఆడుతున్నటువంటి ఈ గేమ్ ని రాజ్నాథ్ సింగ్ గారు తిప్పికొట్టారనమాట. ఆయన ఏం చేశాడంటే దీంట్లో పహల్గామ్ గురించి మెన్షన్ చేయలేదు, పహల్గామ్ తీవ్రవాద దాడి గురించి మెన్షన్ చేయలేదు, కాబట్టి నేను సంతకం పెట్టను అని చెప్పేసి ఆ మ్యూచువల్ డాక్ట్రైన్ లో భారతదేశం అనేది సంతకం పెట్టలేదన్నమాట. ఇందుకు గాను రాజ్నాథ్ సింగ్ గారికి మన భారతీయ ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మన భారతదేశం అనేది చాలా గ్రూప్స్ లో ఉందన్నమాట. ఎస్సీఓ కావచ్చు, క్వాడ్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, G20 కావచ్చు, అలానే G7 కి మనల్ని గెస్టులుగా పిలుస్తున్నారు. మనం చాలా గ్రూప్స్ కి అటెండ్ అవుతున్నాము, దాంట్లో ఉన్నాము, అన్ని చేస్తున్నాం అనమాట. మీటింగ్ జరుగుతున్న ప్రతిసారి మనం కూడా క్లియర్ గా చెప్తున్నాం అనమాట. ఈ తీవ్రవాద సమస్య అనేది కేవలం భారతదేశందే కాదు, ఇది ప్రపంచానికి, ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఈ తీవ్రవాద అంశం మీద పోరాడాలి అని చెప్పేసి మనము ప్రతి గ్రూపు సమావేశాలకి మనం వెళ్ళినప్పుడు చెప్తూనే ఉన్నాం అన్నమాట. అయితే తీవ్రవాదానికి వారు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం లేదు, మన మాట వాళ్ళు పట్టించుకోను లేదనమాట. అయితే మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు G7 వెళ్ళి అక్కడ క్లియర్ గా చెప్పాడు అనమాట, మీరు ప్రతి సమ్మిట్లలో, అంటే ప్రతి సమావేశాల్లో ఈ తీవ్రవాదం మీద మనం పోరాడాలి అని చెప్తున్నారే గాని
అదే తీవ్రవాదానికి ఫండింగ్ ఇచ్చుకొని మీ ప్రాక్సీలుగా వాడుకుంటున్నారు. తీవ్రవాదం మీద జీరో టాలరెన్స్ అంటే జీరో టాలరెన్స్ గానే ఉండాలి. అంటే ఎక్కడైనా తీవ్రవాద దాడి జరిగిందంటే సహించేది లేదు అని చెప్పేసి ఆయన చెప్పొచ్చాడు. అయితే నిన్న మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ ఎస్సీఓకి సంబంధించినటువంటి డాక్టర్ మీద ఆయన కూడా సంతకం పెట్టకుండా పక్కన పెట్టి క్లియర్గా చెప్పాడు అనమాట. మీకు తీవ్రవాదం మీద యాక్షన్ తీసుకోవటానికి, తీవ్రవాదం మీద చర్యలు తీసుకోవటానికి మీకు సమస్యగా ఉంటే మా భారతదేశం నుంచి సాఫ్ట్ మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు వస్తాయని అనుకోవద్దు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పిండు అనమాట. అండ్ మీకు ఇంకో విషయం తెలుసో లేదో ఫ్రెండ్స్, ఈ చైనా ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు కొత్త డ్రామా ఆడుతున్నారు అనమాట. డ్రాగన్ మరియు ఎలిఫెంట్, ఏనుగు మరియు డ్రాగన్ కలిసి డాన్స్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి మాటలు, ఇలాంటి స్టేట్మెంట్లు, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాము అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ అనేది పడిపోయేసరికి భారతదేశం తోటి స్నేహం కావాలి. ఎందుకంటే భారతదేశం అనేది 140 కోట్ల మంది ప్రజలు ఉంటున్న దేశము, పెద్ద మార్కెట్ మంది. సో మనం కూడా ఈ మార్కెట్ను ఉపయోగించుకొని క్లియర్గా చెప్పామన్నమాట. సరే బిజినెస్ చేద్దాం, అన్నీ చేద్దాము, కానీ ముందు తీవ్రవాదానికి వ్యతిరేకంగా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి అని చెప్పేసి మనం క్లియర్గా ఆ తీవ్రవాద అంశాన్ని ముందు పెట్టామన్నమాట. రాజ్నాథ్ సింగ్ గారే ఈ రేంజ్లో వాళ్ళను ఆడుకున్నాడు. నెక్స్ట్ మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు వెళ్తారనమాట. ఇంకా ఆయన ఏ రేంజ్లో ఆడుకుంటాడో ఈ చైనాను, పాకిస్తాన్ని వేచి చూడాలి. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా లేదా తప్పు అనుకుంటున్నారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీ అందరికీ నచ్చి ఉంటే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.